వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను. సో ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? నేను వచ్చేసి అరుణాచలం వెళ్ళిపోతున్నాను. సో ఈ అరుణాచలం ట్రిప్ డీటెయిల్స్, అలాగే అరుణాచలంలో ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఎన్ని లింగాలు ఉన్నాయి, మనం ఏ దర్శనం చేసుకోవాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను. ఫర్దర్ అప్డేట్ కోసం అయితే మీరు నా వీడియో స్కిప్ చేయకుండా స్టే ట్యూన్డ్గా చూడండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీ ముందుకి నేను ఇలా పెట్టేస్తాను అనమాట. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్. ఫైనల్గా మేమైతే అరుణాచలం వచ్చేసాం సేఫ్గానే. సో మేము ఆల్రెడీ ముందుగానే ఆన్లైన్లోని రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. సో మనకి టెంపుల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో రూమ్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయి. సో ఇక్కడ రూమ్ అంటే మేము తీసుకున్న హోటల్ పేరు వచ్చేసి ఎంపీఎస్ సాయి ప్యాలెస్ అని చెప్పి ఉందండి. సో నీట్గా నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. ఓం నమ శివాయ. సో ఫైనల్గా మనమైతే అరుణాచలం వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా రాజగోపురం అనమాట. సో ఏ గుడికైనా మనకి 4 దిక్కులు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో బట్ ఇక్కడ ఈ రాజగోపురం దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి కొబ్బరికాయ అనేది బయట కొట్టి మనల్ని. కొబ్బరికాయ ఎందుకు కొడతారు అంటే, స్వామి నీ దరికి వస్తున్నాం, ఈ గిరి ప్రదక్షిణ ఎటువంటి ఆటంకం లేకుండా మళ్ళీ నీ చెంతకు మేము రావాలి అని చెప్పి కోరుకొని చెప్తారనమాట. సో మనం ఈ దర్శనం చేసే ముందు భూతనారాయణుడు, జంట వినాయకులు, అన్నమలై ఉన్నమలై అమ్మన్ టెంపుల్ అని చెప్పేసి ఉంది. సో ఈ 3 దర్శనం చేసుకున్నాక గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే గిరి ప్రదక్షిణ చేసే ముందు చాలామంది నాకు ఇన్ని కోరికలు ఉన్నాయంటారు. సో పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం ఎలాంటి కోరిక కోరుకోకుండా మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే గిరి ప్రదక్షిణ చేసే ముందు ఆయన జపమే తప్ప వేరే ఏటి మనకు ఉండకూడదండి. ఆయనే మనసులో ధ్యానించుకొని చేయాలి. అలాగే వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏదో డిస్కషన్ చేస్తూ మనం గిరి ప్రదక్షిణ చేయకూడదు. ఇది మాకు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అన్నమాట. సో నాకు ఇందాక చెప్పాను కదా, జంట వినాయకులు, భూతనారాయణ కూడా ఇక్కడ ఉన్నారని. ఏ గుడికైనా ప్రధానం మనం వినాయకుని దర్శించుకున్నాకే దేవుడిని దర్శించుకుంటాం. అలాగే మన అరుణాచలంలో కూడా స్వామికి లెఫ్ట్ సైడ్ దగ్గరే మనకి ఈ గుడి అయితే ఉన్నది, జంట వినాయకుళ్ళు. సో మీరు ఇక్కడ దర్శనం చేసుకోండి ఆయన్ని. సో ఇది వచ్చేసి జంట వినాయకుళ్ళు అన్నమాట. సో ఇక్కడ చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఎందుకంటే ఎవరికైతే డిలే అవుతుందో ప్రెగ్నెన్సీలోని, సో దానివల్ల ఇక్కడికి వచ్చి మనం దర్శించుకోవడం వల్ల ఆయన కరుణ వల్ల మనకి కన్సీవ్ అవ్వడం అనేది తొందరగా అవుతుందని అక్కడ చాలా వరకు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం భూతనాథుడు. సో ఈ భూతనారాయణ దర్శించుకున్న తర్వాత మనకి ఏదైతే రాజగోపురం ఉందో అక్కడికి వెళ్ళి మనం కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ, దీపం అంటే దీపం. చాలామంది కొబ్బరికాయ కొడుతున్నారు, దీపం పెడుతున్నారు. సో నేనైతే దీపం పెట్టుకున్నాను, 365 ఒత్తులు అన్నమాట. సో ఈ దీపం పెట్టి, స్వామి నీ దరికైతే మేము వస్తున్నాము, ఈ మనకి గిరి ప్రదక్షిణ ఎలాంటి అడ్డు లేకుండా చాలా చక్కగా జరిగిపోవాలని కోరుకుంటూ దండం పెట్టుకుని నేనైతే స్టార్ట్ అయిపోయాను. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ అయిపోండి, చూసేయండి వీడియో. ఈ గిరి ప్రదక్షిణంలోని మొత్తం 8 లింగాలనే దర్శించుకోవచ్చండి. ఒక్కో లింగానికి ఒక్కో కథ ఉంది. ఫస్ట్ది వచ్చేసి ఇంద్రలింగం అండి. ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకి వ్యాపార, ఉద్యోగాలు ఏమైనా సమస్యలు ఉంటే అవి తీరుతాయి అంటారు. సెకండ్ది వచ్చేసి అగ్నిలింగం అండి. ఈ అగ్నిలింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల ఆయుర ఆరోగ్యాలు అయితే అగ్నిదేవుడు మనకు ప్రసాదిస్తాడనమాట. ఇంకా మూడోది వచ్చేసి యమలింగం. సాక్షాత్తు ఆ యముడే వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్పేసి అందరు చెప్తున్నారండి. మనకి ఈ యమలింగం దర్శించుకోవడం వల్ల మనకి అపమృత్యు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయంట. ఇంకా 4వది వస్తే నైరుతిలింగం అండి. ఈ నైరుతిలింగం దర్శించుకోవడం వల్ల మనకి మనసు నిలకడగా ఉంటుందంట. అలాగే ఇక్కడ నుంచి మనం శివుడిని ధ్యానం చేయడం వల్ల ఆ అరుణాచలేశ్వరుడు తొందరగా పలుకుతాడంటండి. ఇంకా 5వ లింగం వచ్చేసి మనకి వరుణలింగం అండి. ఈ వరుణదేవుడే వచ్చేసి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు.
ఇంకా ఆరో లింగం వచ్చేసి వాయులింగం అండి. ఈ వాయులింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవి తొందరగా కుదిరిపడతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 7వది కుబేరలింగం అన్నమాట. సాక్షాత్ ఆ కుబేరుడే ఇది మనకి ప్రతిష్ఠించారు. దీన్ని దర్శించుకోవడం వల్ల మనకి రుణ బాధలు ఉన్నా, అలాగే మనకి అంటే డబ్బు సమస్యలు ఏమన్నా కూడా తీరిపోతాయండి. ఆఖరిది ఈశాన్యలింగం. ఈ ఈశాన్యలింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల మానసిక ఇబ్బందులు, అలాగే మనకి ఎలాంటి ఆలోచనలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులతో బాధపడినా కూడా అవన్నీ తొలగిపోతాయని అంటారు. గిరి ప్రదక్షిణ. మనం అసలు ఈ గిరి ప్రదక్షిణ ఒక కొండకి చేస్తున్నాం. అసలు ఈ కొండ ఎలా వచ్చింది, అసలు స్టోరీ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారా? పూర్వం మనకి బ్రహ్మదేవుడు అలాగే విష్ణువుకి ఒక చిన్న గొడవ అయిందండి. అంటే గొడవ అంటే పెద్ద గొడవ కాదు, నీకన్నా నేనే గొప్ప, నీకన్నా నేనే గొప్ప అని అప్పట్లోనే మొదలైంది. దీనికి సమాధానం కోసం అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఎదురయ్యి, సరే నా శివలింగాన్ని ఎక్కడ అంతమైందో, ఎక్కడ మొదలైందో మీరు కనుగొంటే నేను మీరే గొప్ప అని చెప్తాననేసి అంటారు. సో దానికి తగ్గట్టు విష్ణుమూర్తి ఏమో పాతాళ లోకంకి వెళ్ళారు, బ్రహ్మదేవుడేమో ఆకాశం పైకి వెళ్ళారు. అంటే ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైందని. విష్ణుమూర్తి ఏమో నాకు తెలియదు స్వామి, నేను కనుగొనలేను అని చెప్పేసి ఆయన శరణు కోరారు. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం ఆడారు, నాకు తెలిసింది అని. సో దానివల్ల ఆయన కోపంతో రగిలిపోయి అగ్నిగా మారి కొండగా మిగిలిపోయారు. సో ఆ కొండనే మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట. ఆ కొండకి అష్టదిక్పాలుగా వీళ్ళందరూ లింగాలు ప్రతిష్ఠించారు. నాకు తెలిసిన స్టోరీ అయితే ఇదే. మీకేమన్నా కొత్తగా తెలిస్తే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అలాగే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించుకో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.